Hello, guys. Welcome to Bull Trends Academy. ఈ వీడియోలో మనం నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, సో అప్కమింగ్ డేస్ లో మనకి ఏమైనా బిగ్ ఈవెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నిఫ్టీ వచ్చేసి మనకు 113 పాయింట్స్ అనేది నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది 221 పాయింట్స్ అనేది నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. సో వీటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ సెగ్మెంట్ అనేది నిఫ్టీకి కరెక్షన్ ఇచ్చింది, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి ఏ కంపెనీలు అనేటివి పడిపోయాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. ఫస్ట్ థింగ్ మనకు మనం చూసుకుంటే, సో బ్యాంక్ నిఫ్టీకి మనం లెవెల్స్ అనేది డ్రా చేసుకున్నట్లయితే, సో మనం ఇక్కడ ఒక లెవెల్ అనేది తీసుకోవచ్చు. సో ఇంకొక లెవెల్ అనేది బ్యాంక్ నిఫ్టీకి మనం ఇక్కడ ఒక లెవెల్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈరోజు మనకు మంచి కరెక్షన్ మోడ్ అనేది జరిగింది. సో అదే విధంగా మనకు బ్యాంక్ నిఫ్టీలో ఒక చిన్న లెవెల్ అనేది ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. ఇది ఏదైతే ఉందో మనకు మార్నింగ్ సెషన్‌లో మనకి ఇక్కడ బ్రేక్ అయింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే సపోర్ట్ లెవెల్ 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్స్, సో 4 టైమ్స్ ఇక్కడ బ్రేక్ అయింది. సో మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుంటే మంచిగా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొనుండొచ్చు. ఓకేనా? సో అదే విధంగా నిఫ్టీ, నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ వచ్చేసి ఈరోజు ఆల్మోస్ట్ మనకు 113 పాయింట్స్ అనేది నెగెటివ్‌లో క్లోజింగ్ ఇచ్చింది. సో మనం నిఫ్టీ చూసుకుంటే ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకు ఇంకొక లెవెల్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఈరోజు మనకు ఫేక్ బ్రేక్‌ఔట్ అయింది. ఇది మనకు ఫేక్ బ్రేక్‌ఔట్. ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఈ ఫేక్ బ్రేక్‌ఔట్‌ని క్రియేట్ చేశారో, సో రిటైలర్స్ అందరూ ఈ బ్రేక్‌ఔట్‌లో ట్రాప్ అయ్యుంటారు. ఇక్కడ స్టాప్ లాస్ ఆల్మోస్ట్ అందరికి స్టాప్ లాస్ అనేటివి ట్రిగ్గర్ అయిపోయింటాయి రిటైలర్స్. కాకపోతే బిగ్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ మంచిగా డబ్బులనేది ఎర్న్ చేసుంటారు. ఈరోజు మనకు చాలా వరకు కరెక్షన్ అనేది జరిగింది మనం చూసుకున్నట్లయితే. సో ఏ సెక్టార్ దీనికి కరెక్షన్‌కు ఓకేనా? సో అవి చూద్దాం. సో ఏ సెక్టార్ మనకు బ్యాంక్ నిఫ్టీకి అనేది మనకు కరెక్షన్ వచ్చింది చూద్దాం. సో ఆల్మోస్ట్ వచ్చేసి మనకు ఫార్మా సెక్టార్ అనేది 2% వరకు కరెక్షన్ అయింది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మీడియా, మీడియా అనేది కూడా 2.6% అనేది డ్రాప్. సో నెక్స్ట్ వచ్చేసి ఆటో, మేజర్‌గా మనకు మెయిన్ అన్నీ కూడా కరెక్షన్‌లోనే ఉన్నాయి. పిఎస్యు బ్యాంక్స్ ఇది కూడా 1%. మెటల్ ఇది కూడా మనకు మంచి కరెక్షనే. సో ఆల్మోస్ట్ ఈరోజు నిఫ్టీకొచ్చేసి మేజర్‌గా ఈరోజు నిఫ్టీ ఫాలో అవ్వడానికి ఫార్మా అనేది 2.11% అనేది కరెక్షన్. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మీడియా ఇది కూడా 2.6%. ఈ 2 సెక్టార్సే ఈ రోజున నిఫ్టీని మనకు మంచిగా కరెక్షన్ రావడానికి కారణం. సో టుమారో మన ప్లాన్ ఏంటి? టుమారో మనం ఏ విధంగా ట్రేడింగ్ అనేది చేయాలి? ఇది కూడా చూద్దాం. సో టుమారోకు నేను లెవెల్స్ అనేటివి మీకు అప్డేట్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి టుమారోకి మీరు ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకోండి. ఏదైతే మనకు ఇక్కడ మేజర్‌గా ఇక్కడ ఉందో ఈ లెవెల్. అదే విధంగా అప్ సైడ్ అనేది ఇక్కడ ఒక లెవెల్. సో ఈ 2 లెవెల్స్ మనం ట్రాక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వచ్చేసి మనం 48,900 అనేది బ్రేక్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది అంటే, సో మనం ఇంకా బులిష్ మార్కెట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఓ 1 ఆర్ 2 డేస్ బులిష్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నది. లేదు అంటే 48,100 అనేది బ్రేక్ అయిందంటే, సో మనకి ఏదైతే ఇప్పుడు ప్రీవియస్‌గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందో అగైన్ మనకు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మాక్సిమం ఛాన్సెస్. 48,100 అనేది బ్రేక్ అయితే. అంటిల్ అన్‌లెస్ ఈ ఈ 2 జోన్ మధ్యలో ఉంటే మనం ట్రేడింగ్ చేయకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్‌ని ఇంకొక 1 ఆర్ 2 డేస్ అనేది ఈ రేంజ్‌లో ఉంచేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది 48,900 బ్రేక్ అయితే ఎంట్రీ ప్లాన్ చేయండి. లేదు 48,100 బ్రేక్ అయితే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఆప్షన్ బయర్స్ అయితే ఇన్ బిట్వీన్ ఈ 2 రేంజెస్ మధ్యలో ట్రేడింగ్ చేయకోకుండా వెయిట్ చేయండి. సో ఆప్షన్ సెల్లర్స్ అయితే సో మీరు స్ట్రాడిల్ గాని, స్ట్రాంగిల్ గాని పొజిషన్ తీసుకోండి. సో 48,500 అనేది స్ట్రాడిల్ మంచిగా మనకు వర్క్ అయితది. ఈ 2 రేంజెస్‌లో ఉంటే. సో ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ. అదే విధంగా నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం.
నిఫ్టీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన లెవెల్ క్రూషియల్‌గా. సో, ఇది ఒక లెవెల్. అదేవిధంగా ఈరోజు ఏదైతే బ్రేక్ అయిందో ఆ లెవెల్ అప్ సైడ్ మనం ఒక లెవెల్ డ్రా చేద్దాం. ఈ 2 లెవెల్స్ ఇన్ బిట్వీన్ ఈ 2 లెవెల్స్ మధ్యలో ఎక్కడ ఉన్నా గాని ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు ట్రేడింగ్ అనేది చేయకుండా ఉంటే బెస్ట్ థింగ్. అంటే మనకు ట్రెండీ మార్కెట్ కావాలి అంటే 23,400 లెవెల్ బ్రేక్ అయితే మనకు అప్ సైడ్ మార్కెట్ పోయేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా 23,000 బ్రేక్ అయితే మనకు మాక్సిమం ఛాన్సెస్ డౌన్ సైడ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. 23,400 అనేది అప్ సైడ్ మార్కెట్ యొక్క ఓవర్ వ్యూ. అదే విధంగా 23,000 అనేది మార్కెట్ యొక్క డౌన్ ట్రెండ్ వచ్చేదానికి మాక్సిమం ఛాన్సెస్. ఈ 2 లెవెల్స్ ట్రాక్ చేసుకోండి. దీంతో పాటు మనకు మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి అప్‌కమింగ్ డేస్‌లో. ఏ ఈవెంట్స్ ఉన్నాయి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్లోబల్‌లో నుండి ఏదైనా న్యూసెస్ ఉన్నాయా? ఇంపాక్ట్ చేసేటివి మార్కెట్‌ని. అంటే ఫస్ట్ వచ్చేసి మనకు గ్లోబల్‌లో నుండి మంచి ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్ ఉన్నాయి. సో, మనకి ఏమున్నాయంటే 30 జనవరి 30 జనవరి 30 అనేది మనకు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్ మేకింగ్ ఉంది. ఇది ఒకటి మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే రోజు మనకు జీడీపీ డేటా రాబోతుంది అమెరికాది. ఈ 2 ఈవెంట్స్ మేజర్‌గా మనం ట్రాక్ చేసుకోవాలి 30వ తేదీ. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి అంటే మన ఇండియా మార్కెట్‌లో అంటే మన ఇండియన్ కంట్రీలో ఏమైనా ఉన్నాయా ఈవెంట్స్ అంటే ఫిబ్రవరి ఫస్ట్ వచ్చేసి మనకు బడ్జెట్ ఉంది. సో, ఆ బడ్జెట్ తర్వాత మేజర్‌గా మనం చూసుకుంటే ఈ ఈవెంట్స్ అన్నీ మనకున్నాయి. ఫస్ట్ వచ్చేసి యూనియన్ బడ్జెట్ ఉంది మీకు. సో, అమెరికా ఫెడ్, ఫెడ్ డెసిషన్స్ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ చూసుకోండి మీరు. ఫస్ట్ వచ్చేసి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్. నెక్స్ట్ వచ్చేసి జీడీపీ డేటా. యూనియన్ బడ్జెట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఫస్ట్ ఉంది. దాని తర్వాత ఫిబ్రవరి 5 అనేది మనకు ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 7 అనేది ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. ఇది కూడా మనం చూసుకోవాలి. ఈ ఫిబ్రవరి 8 అనేది ఢిల్లీ యొక్క రిజల్ట్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్. సో, ఆల్‌మోస్ట్ మనకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10 వరకు ఆల్‌మోస్ట్ మనకు మార్కెట్స్‌లో ఈ యొక్క ఈవెంట్స్‌ని బట్టి మార్కెట్‌లో ఎటు సైడ్ డైరెక్షన్ ఉంటది అనేసి ఈ ట్రాక్ చేసుకొని ఈ ఈవెంట్స్ వరకు మీరు వెయిట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఓవర్ వ్యూ అర్థమవుతది. సో, అది ఎయిదర్ పాజిటివా, ఎయిదర్ నెగెటివా, ఎలా వెళ్తున్నాయి ఏంటి ఇదంతా చూసుకొని దీన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ అనేది ప్లాన్ చేసుకుంటే చాలా బెస్ట్. సో, అట్‌లీస్ట్ ఫిబ్రవరి 8 వరకు మీరు వెయిట్ చేసి వాటి యొక్క ఈవెంట్స్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈవెంట్ ఉన్నాయి. ఈవెంట్స్ యొక్క ట్రాక్ చేసుకొని మనం ఫాలో అవుదాం. సో, ఈవెంట్స్ అన్నీ గూడా ఉన్నాయి. సో, ఫిబ్రవరి 10 వరకు వెయిట్ చేయండి. సో, ఇది మీకు అప్‌డేట్